మంగమ్మ గారి పేరు విన్నారా? విన్నాను. రఘు 1-2 సార్లు అన్నాడు. ఆవిడ గారు ఓసారి నన్ను పిలిపించింది. నిన్ను పిలిపిస్తే నాకు చెప్పడం దేనికి? ఆవిడ గారు నన్ను పిలిపించిందే మీ గురించి. శారదని ఈ ఊరు నువ్వే పిలిపించావా? నాకేం తెలియదంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావే? ఏదో జరుగుతుంది. అందరూ మన దగ్గర దాస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఏమీ తెలియని భాస్కర్ దగ్గర నుంచి విషయం రాబట్టి నాకు చెప్పాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ పరిస్థితుల్లో ఇన్ని అనుమానాల మధ్య సీతను వదిలేసి వెళ్ళటం న్యాయం కాదనిపిస్తోంది. అలా అని మనం ఇక్కడే ఉండిపోతే సీత ప్రమాదంలో పడుతుందేమో. నిజంగానే ప్రమాదంలో పడి నిలదీసే పరిస్థితి వస్తే తన తప్పేం లేదని చెప్పి సాక్షులుగా ఒప్పించగలిగే వాళ్ళం మనమే కదరా. మనం తన్ని సమస్యల్లో వదిలేసి వెళ్ళటం ధర్మం కాదేమో అనిపిస్తోంది. భయపడి పారిపోయామని నిందలు నిజం చేసే ప్రమాదం కూడా ఉందని నాకు అనుమానం కలుగుతోంది. అందుకని ఉండిపోదామంటావా? నాకైతే అలాగే అనిపిస్తోంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా. అసలే మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. మరో సమస్యకు మన స్థానం ఇవ్వద్దు. పద, మనం భాస్కర్ ఇంటికే వెళదాం. ఇంకొకసారి ఆలోచించమ్మా. ఎంత ఆలోచించినా మనం ఊరికి వెళ్ళటం తప్పవుతుందని అనిపిస్తోంది. పదరా, మనం వెనక్కి తిరిగి వెళదాం. బాబు, వెనక్కి తిప్పు. ఎంతైనా మంగమ్మగారే. మరి ఆవిడ దర్పమే దర్పం. మరి రఘురామ్తో నీ స్నేహం ఎలాంటిది? నేను తప్ప ఆమెతో మరో మగాడి స్నేహం ఓ మొగుడిగా మగాడిగా నేను అంగీకరించను. ఒంటరిగా గదిలో కూర్చొని బాధపడుతున్నావు. చెప్పక్క, అసలేం జరిగింది? సాకేత్కి నా మీద అనుమానం వచ్చింది. శకుంతల, సీతకి ఇది బాగుంటదే. బాలేదు. ఆ చీర, ఈ చీర బాగుందక్క. బాగుంది శకుంతల, ఇచ్చుడు. అమ్మా సీత, ఏంట్రా తల్లి ఇక్కడి నుంచో అలా బాధపడుతున్నావు? ఏం లేదు నాన్న. నా దగ్గర దాచాల్సిన పని ఉందమ్మా. ఏంటో చెప్పరా తల్లి. క్లియర్గా చెప్పలేకపోతున్నాను, కానీ ఎందుకో బాధగా దిగులుగా అనిపిస్తుంది నాన్న. దేనికమ్మా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నానుగా, అందుకేనేమో నాన్న. ఏ ఆడపిల్లైనా వెళ్ళాల్సిందే కదరా. నిజమే నాన్న. ఈ ప్రేమ, ఈ ఆపేక్ష, ఈ స్వాతంత్రం అన్నీ పోతాయిగా. ఇక్కడున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఇక్కడ అవి మేము మీకు ఇస్తాం. కానీ 3 ముళ్ళు పడి అక్కడికి వెళ్ళిన 4 రోజులకి అవి నువ్వు వాళ్ళకి పంచి నీ వాళ్ళు అనుకున్నాక
పుట్టింటి వాళ్ళు చుట్టాలవుతారమ్మా. అప్పుడప్పుడు వచ్చే అతిథులవుతారమ్మా. నా ఇల్లు, నా వాకిలి, నా పెనిమిటి, నా బలగం అని ఆ అనుబంధం బలం పుంజుకుంటుందమ్మా. 4 రోజులు ఉండిపోమ్మా అంటే అమ్మో 4 రోజులా అని నువ్వే అంటావు. 20 ఏళ్ల మా బంధం కన్నా 60 ఏళ్ల ఆ అనుబంధమే ఎక్కువమ్మా. వాళ్ళ మధ్య నేను ఇమడగలనా నాన్న? కలిసిపోతావమ్మా. వాళ్ళు నిన్ను నెత్తిని పెట్టుకొని చూసేంతగా, నేను గొప్పగా తలుచుకోనేంతగా అతికిపోతావమ్మా. నా కూతురువను, మా పెంపకమను నేను చెప్పడం లేదు. నీ గుణం, నీ మంచితనం తెలిసినవాడుగా చెప్తున్నాను. నాకు అమ్మవై ఎన్నోసార్లు ధైర్యం చెప్పిందానివి. నువ్వే ఇలా అధైర్యపడితే ఎలారా? నవ్వుతూ వెళ్ళిన ఆయుష్ పెంచరా? నీ పిల్లలు మాకు అందించి సంతోషం పంచరా? తృప్తిగా నువ్వు పల్లకి ఎక్కితేనే మేము సంతృప్తిగా బ్రతకగలం. అక్కడ నువ్వు సుఖంగా ఉంటేనే మేము మనశ్శాంతిగా ఉండగలం. నీ ఆనందమే నీ వెనకాల వాళ్ళ జీవితాలకి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. భయాలన్నీ వదిలేరా. రా వెళదాం. మీరు వెళ్ళండి నాన్న, నేను వస్తాను. సరే. అక్క, ఎందుకక్క నాన్నతో ఏదేదో అన్నావు కానీ అసలు విషయం చెప్పలేదు? ఏం చెప్పమంటావు? అనుమానించి బావ విషయం వివరంగా చెబితే నాన్న ఏదైనా సలహా ఇచ్చేవారుగా. నాన్న ఆరోగ్యం గురించి తెలిసి ఎలా చెప్పమంటావే? నా బాధని నాతో పాటే తీసుకువెళ్ళి నా బ్రతుకు నేను బ్రతక్కపోతే ఉక్కిరి బిక్కిరైపోతారే. నాన్న అన్న మాటలన్నీ విన్నావు కదా? చెప్పి నా నెత్తిన కన్నీళ్లు చల్లించుకొని నన్ను కాపురానికి వెళ్ళమంటావా? అయినా వాళ్ళొచ్చిపోవడం నాన్నకి తెలుసు. ఇంకా నేను చెప్పి ఆయన మనసు నొప్పించడమే అవుతుంది. కాదు అన్నందుకే అమ్మ ఏం చేసిందో చూసావుగా. ఇప్పుడు నన్నేం చెప్పమంటావే? నేను లోపల నలిగిపోతున్నా, నవ్వుతూనే వెళ్ళాలి. అక్క, సమస్యలు ఏవైనా రాని కాలానికి వాటిని వదిలేసి కాపురానికి వెళ్ళడమే. మరొక దారి లేదు. అంతే. అక్క, పద వెళ్దాం. శారద ఈ ఊరొచ్చినందుకు ఎందుకు ఇది భయపడుతుంది? అసలు సీతంటికి శారద ఎందుకు వెళ్ళుంటుంది? ఓహో, చీరాల్లో పరిచయం అయింది కదా, ఆ పరిచయం మీద కలిసి ఉంటుందిలే.
హలో. ఎవరు? భాస్కర్ గారేనా మాట్లాడేది? అవునండి. తమరెవరు సార్? నేను రిటైర్డ్ జడ్జి జగన్నాథాన్ని. తమరా సార్? నమస్కారం సార్. నేను నీకు తెలుసా? భలేవారు సార్. మీరు తెలియకపోవడం ఏంటి సార్? మంగమ్మ గారి భర్త గారే కదా సార్? ఓహో, రిటైర్డ్ జడ్జి కన్నా అలా నాకు గుర్తింపు వచ్చిందన్నమాట. ఎలా వస్తే ఏమిటో, అదేమన్నా నామర్దానా? అది సరే, మా మంగమ్మ ఏమన్నా నీతో మాట్లాడిందా? అవును సార్. రఘు వాళ్ళ మదరు ఫాదరు డీటెయిల్స్ కనుక్కోమన్నారు సార్. కనుక్కుని చెప్పావా? వెంటనే ప్రయత్నం చేశాను సార్. కానీ రఘు వాళ్ళ అమ్మగారేమో మేము ఊరెళ్తున్నాం, వాళ్ళకి మా డీటెయిల్స్ ఎందుకు, అంత అవసరం అనుకుంటే తిరిగి వచ్చిన తర్వాత రఘు చెప్తాడులే అన్నారు. అదే విషయం నేను మంగమ్మ గారికి చెప్పానండి. అలాగా? అయితే వాళ్ళు ఊరెళ్ళిపోయారన్నమాట. వారికి ఫోన్ చేసినప్పుడు విషయం సార్ అది. కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకో మనసు మార్చుకొని ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చారు. రాస్కెల్, ఈ విషయం నాతో ఎందుకు? అదే విషయం నేను మంగమ్మ గారికి చెప్పానండి. అలాగా? అయితే వాళ్ళు ఊరెళ్ళిపోయారన్నమాట. వారికి ఫోన్ చేసినప్పుడు విషయం సార్ అది. కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకో మనసు మార్చుకొని ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చారు. రాస్కెల్, ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మరి ఆవిడ అడగమున్న విషయం అడిగావా? ఇందాకే కదా సార్ వాళ్ళు వచ్చింది. మా వివరాలు ఏం అవసరం అన్న వాళ్ళని వెంటనే అడిగితే ఏం బాగుంటుంది? అవునవును, అది నిజమేలే. కాస్త నిదానంగా వాళ్ళు సెటిల్ అయ్యాకనే అడుగు. వివరాలు తెలుసుకుని నాకు చెప్పు. ఏంటి సార్, అసలు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు? అబ్బాబే, నేనేం ఆరాట పట్టడం లేదు. మా మంగమ్మ పని కట్టుకొని పురమాయించింది, అందుకే అడిగా. తొందర ఏం లేదులే, నిదానంగా తెలుసుకుని చెప్పు. సరే సార్, ఉంటాను. మంచిది. వీడు నాతో ఊరెళ్ళారు అని చెప్పాడు, ఆయనతో ఇప్పుడే తిరిగి వచ్చారు అని చెప్తున్నాడు. ఈయన గారేమో తొందర ఏం లేదు, నిదానం అని చెప్తున్నారు. వాడు నా దగ్గర ఏదో దాచి నాటకం ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. వీళ్ళ నాటకాలకి తెర తీయకపోతే నాటకం అర్థం కాదు, నటించే వాళ్ళ అసలు కథ అంతకన్నా అర్థం కాదు. చెబుతా వీళ్ళ సంగతి, తేలుస్తా అసలు సంగతి. ఇంతకీ వీడుండేదెక్కడా తెలుసుకుంటా భాస్కర్. అసలు నీ అడ్రస్ తెలుసుకుంటే కానీ వాళ్ళెవరో తెలీదు. ఛా, అసలు ఈ రఘురాం ఈ ఫోటోలు శారద గారితో మనకెందుకు పంపించినట్టు? ఇలా టెన్షన్ పెట్టడానికి కాకపోతే ఎప్పుడో ఎక్కడో ఎవరి ద్వారానో బయటపడి నేను ఇబ్బందుల్లో పడేస్తాయేమోనని పంపించుంటాడక్క. తనే చించి పారేయొచ్చు కదా. భాస్కర్ గారి చెల్లెలి పెళ్లి ఫోటోలు కదక్క, ఆయనే ఇతనికి ఇచ్చుంటాడు. రేపు భాస్కర్ గారు తనని తప్పు పట్టొచ్చు, నువ్వు తప్పుగా అనుకోవచ్చు అని. అందుకే తన తప్పు లేకుండా ఉండాలని పంపించుంటాడక్క. అసలు శారదా గారు రఘురాంకి ఎలా తెలుసు? నేను శారదా గారికి తెలుసని రఘురాంకి ఎలా తెలుసు? ఆ మ్యూజిక్ టీచర్ని అంది కదా, రేడియో ప్రోగ్రాంలో ఎప్పుడైనా కలిసారేమో. ఏంటోనే అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు వీటిని ఏం చేద్దాం? ఫ్రేమ్ కట్టించి హాల్లో పెడదాం. ఏయ్, టెన్షన్ పడి చేస్తుంటే జోకులేంటే? మరి లేకపోతే ఏంటక్క, మానవ బాంబుల్లా కనిపిస్తున్నాయి. మూడో కంటికి తెలియకుండా కాల్చి బూడిద చేద్దాం. పద రాక్క, రాక్క. ఇదిగో పట్టుకో. పద. రాక్క, వచ్చి వచ్చి.
పెట్టేది నా ఆకలేస్తుంది. అన్నం పెట్టండి, అన్నం పెట్టండి. వదిన ఆకలేస్తుంది, అన్నం పెట్టు వదిన. అన్నం పెట్టుకుంటాను. కూర్చో కూర్చో. వెలిగించు. ఏం సినిమానో ఏమో, పాడు సినిమా. 150 రూపాయలు లాసు. అయ్యో, అదేంటి సావిత్రక్కళ్ళ ఇంట్లో మంటలు వస్తున్నాయి? పొయ్యి సరిగ్గా ఆర్పినట్లేదు. నిప్పురవలు లేచి ఒకవేళ పందిరంటుకుంటే? సావిత్రక్క, పట్టుకో. వర్షం అవుతుంది. ఏంటయ్యా రాధాకృష్ణ, ఏంట అరుపులు? అరుపులు కాదు, మంటలు. అక్కడేవో మంటలు లేచాయి. పొయ్యి సరిగ్గా ఆర్పలేదేమోనని. మంటలా? ఏదో నేను సినిమాకి వెళ్ళొస్తూ చూశాను. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే పందిరంటుకుంటే ఇంకేమైనా ఉందా? సర్లే, నువ్వు వెళ్ళు. కాగితాల కుప్పేంటి? పొయ్యి పూర్తిగా చల్లార్చానే, ఎలా అంటుకుని ఉంటుంది? రాధాకృష్ణ ఏమన్నా అగ్గిపుల్ల ఆర్పకుండా పారేశాడేమో. బంగారం లాంటి నిద్ర. కెమెరాలో బొమ్మ కనపట్టలేదేంటి? ఉన్న టెన్షన్ చాలదన్నట్టు ఈ ఫోటోలు ఒకటి. ఎలాగో అలాగా వదిలించుకుందామని తగలిద్దామనుకుంటే ఆ గోడ మీద తలకై అప్పుడే మెలుకోవాలా? కొంపలు మునిగినట్టు మంటలు అని గోల. ఫైర్ ఇంజన్లో నీళ్లు చల్లటం, అవి పడి మన శక్రు బాబాయ్ లేవటం. ఏం చేద్దామక్క? పిచ్చెక్కెలా ఉంది అసలు. ఆ రఘురామ్కి మెంటలా? ఈ ఫోటోలు మనకెందుకు పంపినట్టు?